హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ మీ నవ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నయ్య కితయ్య. సో అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు మన సూర్యాపేటలోని గీతా మందిరంలో మదర్స్ డేని త్రిశక్తి వనిత గ్రూప్ సభ్యులందరూ కలిసి పాదపూజ నిర్వహిస్తున్నారు. సో నేనైతే చూడడానికి వచ్చాను. మీకు కూడా ఎలా ఉందో చూపిస్తాను. వచ్చేయండి. ప్రోగ్రామ్ 5కి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో అందుకోసమని నేను 5 వరకు అక్కడ ఉండిపోయాను. బట్ అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. త్రిశక్తి వనితా గ్రూప్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో మే నెల 2వ ఆదివారం నాడు ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా ఇదే స్థానిక భగవద్గీత మందిరంలో ఈ వేడుకలు అత్యంత అద్భుతంగా జరిగినవి. ఇప్పుడు కూడా అమ్మకు పాదపూజ అనే కాన్సెప్ట్ని ఎంచుకోవడం జరిగింది. అమ్మ రుణం మనం ఏమిచ్చినా తీర్చుకోలేము. ఒక శాలువా కప్పి ఒక పూలమాల వేసి అమ్మ రుణం తీర్చుకోవడం అంటే అది కాని పని. అందుకే ఎలా అనే ఉద్దేశంతో అమ్మకు పాదపూజ చేసి ఆ నీటిని మనపై చల్లుకొని అమ్మ రుణం కొంచెమైనా తీర్చుకోవాలనే సదుద్దేశంతో ఇంతమంది అమ్మలకు పాదపూజ నిర్వహిస్తున్నాను. ఇట్టి పాదపూజ చేయడం వలన చాలా పుణ్యకార్యం జరుగుతుంది. చాలా మందికి తెలవని వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసుకొని చాలామంది ఈరోజు మా గ్రూప్లో కూడా పాదపూజలు పెట్టుకుంటారు. ఎవరింట్లో వాళ్ళు చాలా సంతోషంగా అనిపించింది. చెడును చాలా తొందరగా అలవాటు చేసుకుంటారు, కానీ మంచిని కూడా పెంచుతుంటే అది తప్పకుండా పెరుగుతుంది. ఈరోజు ఇంతమంది వనితలు కూడా వచ్చి నాకు సహకరిస్తున్నారు. దాతలు కూడా చాలా మంది సహకరించారు. అందుకే ఇంత అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ని నేను చేయగలుగుతున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ త్రిశక్తి వనితలందరికీ, వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పాదపూజకి కావలసిన వాటర్లో పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు అన్నీ కలిపి అయ్యగారి చేత పూజ చేయించారు. అమ్మలందరినీ ఇలా పూలు వేస్తూ ఆహ్వానించడం కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మాతృదేవోభవ అని అనుకుంటూ మరి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. ముప్పై మందికి మాత్రమే పాదపూజ చేయాలని అనుకున్నారు యాక్చువల్గా. బట్ చూడండి ఎంతమంది వచ్చారో. అండ్ వాళ్ళకి పాదపూజ చేయడానికి, కాళ్ళు కడగడానికి కూడా వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు చాలామంది వచ్చారు. అసలు ఇంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్ చేశారు అందరూ కలిసి. అయ్యగారు రావడానికి టైం ఉందని చెప్పేసి పాదపూజ చేసే వాళ్ళందరితోనే ఇలా సరదాగా క్యాట్ వాక్ చేయించారు. బట్ ప్రతి ఒక్కరూ ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో, అసలు అంత బాగా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ ఏజ్ పైబడి ఉన్నారు కదా, అందులో ఒకటి వాళ్ళందరికీ షై ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ అన్నీ వదిలేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఈ ప్రోగ్రాం మొత్తంలో హైలైట్ అంటే ఈ బామ్మ అసలు ఎంత బాగా డాన్స్ చేసిందో.
ఇంత మంచి సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నామంటే దానికి కారణం మన భారతీయ సోల్జర్స్. వారందరికీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీరందరూ కూడా ఈ వారిలో గెలుపులు పొంది మా అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనం భారతదేశంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. భారత్ పాకిస్తాన్ యుద్ధము బీభత్సంగా జరుగుతున్నది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అయినా కూడా ఇక్కడ మనం ఇంత సంతోషంగా ఉన్నాము అంటే కారణం ఏంటి? సోల్జర్స్ మన సరిహద్దుల్లో మన కోసం, మనని కాపాడటం కోసం, మన భారతదేశాన్ని రక్షించడం కోసం వీర జవాన్లు ఆడ రాత్రి పగలు లేకుండా ఎంత ఎండలో మనం ఏసీలు వేసుకొని కూర్చుంటున్నాము. అక్కడ వాళ్ళకి తాగడానికి వాటర్ లేదు, కరెంటు కూడా లేదు. అసలు టీవీ చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది మనకు. అలాంటి సంఘటనలో కూడా ఈరోజు మనం ఇంత ఉత్సాహంగా మాతృ దినోత్సవం జరుపుకుంటున్నామంటే కారణం మనం ఇలాంటి వీర జవాన్లు. వాళ్ళందరికీ ఒక్కసారి పెద్ద క్లాస్ వస్తుంది. మన సూర్యాపేట వాసి మన కర్నల్ సంతోష్ బాబు గారు కూడా ఇలాంటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరంగా ఉంది. ఇంతకుముందు మన ఇండియాకి చైనాకి జరిగిన వార్లో మన సూర్యాపేటకి చెందిన కల్నల్ సంతోష్ బాబు గారు మన దేశం కోసం ప్రాణాలు అర్పించడం మనందరికీ తెలుసు. అలాంటి గొప్ప వారిని కన్న తల్లిదండ్రులను కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళకి సన్మానం చేయాలన్న ఆలోచన రావడం చాలా గ్రేట్ కదా. అందరికీ నమస్కారం. నా పేరు శృతి. ఆ వీరుడి కన్నా తల్లిదండ్రులకి ప్రత్యేకంగా అందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేసిన వాళ్ళతోని అమ్మలందరికీ శాల్వాలు కప్పించారు అండ్ దండలు వేపించారు.